నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కనబడటం లేదంటూ ఆయన ఫోటోలతో బస్టాండ్లో వ్యాపార సంస్థలు మరియు బస్సులో ప్రచారం నిర్వహించారు. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి పరారీలో ఉన్న భగీరథ ఎక్కడ కనిపించిన వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సిపిఐ కార్యకర్తలు ప్రజలు కోరారు. కేంద్ర మంత్రి కొడుకు చిన్న మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ అని ఉంటారమ్మా. ఆయన చిన్న పాపని అత్యాచారం చేస్తే ఆయన పేరు పోక్సో చట్టం కేసు అండి. గమనించండి, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు బండి భగీరథ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బీజేపీ నాయకుడు. ఈయన గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనబడతలేదని తెలంగాణ అన్ని రకాల భగీరథను వెంటనే అరికట్టాలి. మహిళలు విద్యార్థులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులు సంచలనంగా మారినటువంటి బండి భగీరథ ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ కేంద్ర నాయకుడు హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడు. ఆయన గత కొన్ని రోజులుగా పరారులో ఉన్నాడని తెలంగాణ పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక కేంద్ర యూనియన్ మంత్రి కుమారుడు ఈ దేశం విడిచి ఎలా రాష్ట్రం విడిచి ఎలా పారిపోయాడో ఎవరికి అర్థం కానట్టు పరిస్థితి. అందుకే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, మా ప్రజా సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మహిళా సమైక్యాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ బండి భగీరథ ఫోటోలు అలాగే కింద కనబడటం లేదన్నటువంటి క్యాప్షన్ పెట్టి ఈ బండి భగీరథ ఎక్కడైనా కనబడితే 100కు డైల్ చేసి ప్రభుత్వ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ నిందితుడిని అరెస్ట్ అయ్యేలా చేసి బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనేది సిపిఐ దాని ప్రజా సంఘాలు చేస్తున్న డిమాండ్. ఈ రోజు భారతదేశంలో చట్టాలన్నీ ప్రజలందరికీ సమానం. అది దేశంలో ఎంత పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తి అయినా సామాన్య ప్రజలైనా ఒకటే అన్నారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో